నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టీవీకే పార్టీ గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి అది రాజకీయానికి సంబంధించిందా లేకపోతే సినిమాలకు సంబంధించిందా అంటే రెండిట్లో కూడా ఉందని చెప్పేసి అనుకోవాలి. సో ఇలాంటి తరుణంలో మనం నిన్నగాక మొన్న విన్నాం, త్రిష గారి ఇంట్లో బాంబు బెదిరింపు రావడం, తర్వాత పోలీసులు వచ్చి తనిఖీలు చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. మరోపక్క టీవీకేకి సంబంధించి పార్టీకి సంబంధించిన విజయ్ గారు అటు సైకిల్ తొక్కుతున్నటువంటి సందర్భంలో పూలు ఏదో జల్లితే అక్కడ కూడా బాంబు అని చెప్పేసి భయపడి ఆయన మళ్ళీ వ్యాన్ ఎక్కేశారని చెప్పేసి అనేటువంటి ఒక చర్చలు నడుస్తున్నాయి. ఇవే కాకుండా జననాయకన్ డైరెక్ట్గా డిష్లో రిలీజ్ చేశారు, లోకల్ ఛానల్లో రిలీజ్ చేశారు. సో ఇదంతా కూడా విజయ్ చేయించుకున్నారని చెప్పి కొంతమంది, లేదు మిగతా వాళ్ళే పూర్తిగా ఆ యొక్క సినిమాని చంపేశారని కొంతమంది. దీనికి సంబంధించి కూడా మనం చూసాం, చాలామంది రియాక్ట్ కూడా అయ్యారు. సో ఎలా చూడాలంటారు మొత్తానికి తమిళ రాజకీయాలు సినిమాలో? అంటే ఆయన రాజకీయ సినిమా రసవత్రంగా మారిందండి. సినిమా రసవత్రంగా మారింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకోవాలి. ఇప్పుడు జననాయకుడు ఆగిపోయింది అనుకున్నారు. ఆ రాజకీయ సినిమాలో ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్లోకి వచ్చాం. 23 ఎన్నికలు కాబట్టి ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటంటే మొన్న సీన్లు లీక్ అయినాయి, అందులో సీన్లు లీక్ అయినాయి అంటే వార్తలు వచ్చినాయి. ఏకంగా మరి డిష్లోనే వచ్చేసింది సినిమా, లోకల్లో ఛానల్స్లో వాటిల్లో ప్రసారం చేస్తుంది ఆ సినిమా అని చెప్పి వార్తలు వచ్చినాయి. పులి మీద పుట్టలాగా ఈ సినిమా మీద నటి కస్తూరి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను సినిమా చూశాను. ఆ సినిమా సంబంధించిన మొత్తం అన్ని వేసిన సినిమా అంతా మొత్తం విజయ్ రాజకీయ ప్రవేశానికి కోసం రాజకీయ ప్రమోషన్స్ లాగా మార్చారు ఈ సినిమాని. సినిమా ఉన్నదంతా రాజకీయమే, ఈ ఆపటం మంచిదైంది ఈ సినిమాని. అలాంటి సినిమాని ఇప్పుడు రిలీజ్ చేశారు మళ్ళీ. అంటే కస్తూరి ఇచ్చింది. ఇది సీట్లు పెంచుకోవడానికి వాళ్ళు చేసిన డ్రామాగా ఆ కస్తూరి మాటలు అయితే ఉన్నాయి. వాళ్ళకి ఏమీ పెద్ద డ్యామేజ్ అయ్యేది ఏం కాదు, కానీ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఈ విధంగా ఈ సినిమా ఉందంటూ కస్తూరి ఇన్వాల్వ్ అయ్యి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా పెద్ద సంచలనంగా మారింది. అట్లా జననాయకుడు సినిమా లీకులు, ఆ సినిమా రావడం, ఆ లీకులు వెనకాల ఎవరున్నారు ఏంటి, పోలీసులు మొన్న కొంతమందిని అరెస్ట్ చేశారంటున్నారు. మొత్తానికి ఇదని చూస్తుంటే ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ చూస్తుంటే వీళ్ళే చేశారా, టీవీకే పార్టీనే ఈ సినిమా ముందుకు రావడం బెటర్ అని చేశారా? ఎందుకంటే జనంలోకి వెళ్ళాలంటే సినిమా అనేది మాధ్యమే కాబట్టి అక్కడ విజయ్కున్న క్రేజ్ అంతా సినిమాతోనే ముడిపడుతుంది కాబట్టి సినిమా పోతే పోయింది, నిర్మాత పోతే పోయాడు, మనం బాగుంటే చాలు, ఆ తర్వాత మనం సీఎం అయిన తర్వాత ఏదో చేద్దాంలే అని చెప్పి అట్లా ఏమైనా హామీలు ఇచ్చి ఇంటర్నల్గా ఇలా జరిగిందా, ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాని విధంగా ఈ సీన్ అయితే తయారైంది. సో అదిగాక మనం చూసుకుంటే టీవీకే పార్టీకి సంబంధించిన అధినేత విజయ్ తలపతి గారి మీద ఇంకొక సినిమా కూడా రెడీగా ఉందని, అది TN 2026 అనే పేరుతో రిలీజ్ కాబోతుందని చెప్పేసి అనుకొని, ఇది కూడా రాజకీయాలకు ముడిపడి ఉంది కాబట్టి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయకూడదని చెప్పి ఆపారని చెప్పి మనం వింటున్నాం. సో రేపో మాపో డిష్లో ఇప్పుడు ఒకళ్ళు రాజకీయ ప్రత్యర్థులు ఒకళ్ళు ఉండుంటే రేపో మాపో డిష్లో ఈ సినిమా కూడా ప్రత్యక్షమయ్యే అవకాశం ఎంతవరకు ఉందండి? ఉంది, 100% ఉంది. దాన్ని కూడా లీక్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం అది కదా, తీసిన పర్పస్ ఏదైనప్పుడు ఎందుకు ఆపుకుంటారు? కాబట్టి అది వచ్చేలోపు ఇది చేద్దాం లీడ్ చేశారు. ఆ వార్తలు వీళ్ళకి తెలిసిపోయి ఇదన్నా ఈ పని చేస్తున్నారు వాళ్ళు, రేపు వచ్చేస్తుంది అది సినిమా అనుకోగానే ముందు మన వదిలేసిండి అయితే అని ఇలా అనవచ్చు. ఇట్లా సినిమా వారో పక్క, రాజకీయ వారో పక్క, మధ్యలో ఫ్యామిలీ వారో పక్క, ఇది ట్రయాంగిల్ ఫైట్ లాగా ఉంది విజయ్ది. అక్కడ రాజకీయంగా ట్రయాంగిల్ ఫైటే. ఈయన కూడా 3 పక్కల ఉన్న శత్రువులని 30 ఏట దాడి జరిగింది. దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాడు అనేది చూడాలి. సో వాస్తవానికి చెప్పుకోవాలంటే భారతదేశంలో దాదాపు ఒక 5 చోట్ల ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎందుకని తమిళ రాజకీయాలు మాత్రమే ఇంత రసవత్తరం కింద మారాయంటే విజయ్ పాల్గొంటున్నందుక, లేదా వాస్తవానికి ఇంకొకటి ప్రపంచ వార్తలు చూస్తుంటే మనకి అటు అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఈ మూడింటి మధ్య వార్ ఎట్లయితే నడుస్తుందో ఇటు తలపతి విజయ్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇంత పెద్ద యుద్ధంలానే కనిపిస్తుంది ఇదంతా. మీరేమంటారు? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టినప్పుడు ఈ తరహా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, వార్తల్లో స్ప్రెడ్ అయిపోతుంది, వార్తల్లో వ్యక్తి అయిపోయాడు. విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు ఆ కాంతి లేదు ఆ పార్టీకి. ఆ తర్వాత కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పుడు అంత సీన్ లేదు. రజనీకాంత్ పార్టీ పెడతామనుకున్నప్పుడు అంత సీన్ లేదు. కానీ సినిమా హీరోలుగా వచ్చిన విజయ్ ఇక్కడ పార్టీ పెట్టంగానే 30 ఏట దాడి జరగడం కానీ, దాన్ని ఎదుర్కోవడానికి ఈయన ఇది కానీ, ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తే ఎలా అయితే హాట్ టాపిక్ అంశాలు ఎట్లయితే ఉన్నాయో
అక్కడ కూడా హాట్ టాపిక్ అంశాలు ఉన్నాయి. విధంగా చెప్పాలంటే కంపేరిటివ్గా చూడాలంటే ఇక్కడ అక్కడ ఒకే రకమైన వాతావరణం లాగా తయారైంది. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ ఎవరో ఒక విలేకరు అడిగినప్పుడు ఏంటి విజయ్ పార్టీ గురించి కావచ్చు, విజయ్కి మీరు ఏమైనా సలహా ఇస్తారా అంటే, లేదు నేను మా ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా నేను సలహా ఇవ్వను, ఎవరి కృషితో వాళ్ళు రావాల్సిందే తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎవరికి కూడా సలహాలు ఇవ్వను అని చెప్పి ఓ మాట అయితే అన్నారు. కాకపోతే విజయ్ చాలా మంచివాడు అని ఒక మాట అన్నారు. సో ఆ ఒక్క మాట కొంత బూస్టప్ ఇచ్చే అవకాశం ఉందా విజయ్ కంటే? ఏం చెప్తారు అంటే ఆయన తెలివిగా సమాధానం చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మన సలహాలు ఇచ్చే పరిస్థితులు ఎవరు లేవు, ఎవరు వినే పరిస్థితి కూడా లేరు. వాళ్ళు సలహా ఇస్తే వినే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. ఆ పరిస్థితి ఉంటే ఈయన సలహా ఏమి ఇచ్చేవాళ్ళు అంటే ఆ కూటమితో సపోర్ట్ ఇవ్వమని ఇచ్చేవాళ్ళు. ఈయన సపోర్ట్గా ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి, అక్కడ బీజేపీ కూటమి ఉంది కాబట్టి దానికి సపోర్ట్గా ఉండమని చెప్పేవాళ్ళు ఆయన. ఇక్కడ వినే పరిస్థితులు కూడా ఉంటే ఎవరైనా సలహా చెప్తారు. కాబట్టి విజయ్ మంచివాడు అంటాం. ఇప్పుడు అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కూడా అన్నారు, చిరంజీవి అనే వ్యక్తి చాలా మంచివాడని నేను విన్నాను, నాకున్న సమాచారం అది అని రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు. అంటే మీరు అంటున్నట్టు రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి గారు మంచోళ్ళు అనగానే కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్లోకి విలీనం చేశారు ప్రజారాజ్యాన్ని. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విజయ్ మంచోరు అని చెప్పేసి అంటే రేపొద్దున ఎప్పటికప్పుడు కూటమిలో విలీనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? మీరు అన్నట్టుగా ఈయన మాట ప్రకారం అయితే కూటమిలో కలవాలి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడేమో చిరంజీవి గారు మంచివాడు అన్నప్పుడేమో చిరంజీవి గారు ఇటుకెళ్ళి కాంగ్రెస్కి కలిపారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఇటు కలపాలి. మరి కాంగ్రెస్ కలపకూడదు, కాంగ్రెస్ కూటమిలో కలపకూడదు, బీజేపీను అన్నాడీఎంకే కూటమిలో కలపాలి. మరి ఏం చేస్తాడు? చక్రం తిప్పుతాడా లేకపోతే సినిమా చక్రం పట్టుకుంటాడా మళ్ళీ? అంటే రీమేక్లు ఎలానో చేస్తుంటాడు కాబట్టి ఏపీలో ఉన్న రాజకీయాన్ని సేమ్ మళ్ళీ రీమేక్ చేసే అవకాశం కూడా ఉందని. అంటే అక్కడ రీమేక్ రాజకీయం ఇప్పుడు, ఎందుకంటే జనాల నాడంతా ఒకలాగే ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి, అక్కడ పార్టీల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల మీద డిపెండ్ అవుతారు చాలా వరకు కూడా. విజయ్ తన రాజకీయ మనుగడ కాపాడుకోవాలంటే చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం అక్కడ ఏఐటీఎంకే బీజేపీ కూటమిలోనే కలవాలి అతను, గత్యంతరం లేదు. అదండి. అది కాక ఇంకో పక్కన మనం చూసుకుంటే బాంబుల గురించి కూడా మనం చూస్తున్నాం. ఓ పక్క విజయ్ గారు అక్కడ క్యారీవ్యాన్ వదిలేసి మరి ఆయన సైకిల్ దొక్కుతున్న సందర్భంలో పూలు జల్లితే అక్కడ బాంబేమో అని చెప్పి భయపడి మళ్ళీ క్యారీవ్యాన్ ఎక్కేశాడని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా త్రిష గారి ఇంట్లో కూడా ఒకేసారి బాంబులు విషయం. ఏంటి బాంబులు గోలు ఏంటంటే మధ్యలో ఆటలు అడ్డిపండులాగా త్రిష ఇదొక వినోదాత్మకంగా తయారైంది అక్కడ రాజకీయాల్లో. ఎందుకంటే ఆవిడ పార్టీలో లేదు, ఆయనకి ఒక సెటప్ లాగా ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా ప్రస్తుతానికైతే ఏ నామమాత్రం. ఆవిడ పాత్ర చాలా దూరంగా చూస్తాం, అబ్జర్వ్ చేస్తుంది ఆవిడ. భవిష్యత్తులో ఎంటర్ అవుతుందా, ఏమవుతుంది, తమిళనాడు రాజకీయాల్లో మహిళలు చక్రం తిప్పారు కాబట్టి అనేది అది ఊహాజనితమైన ప్రశ్న, మనం సమాధానం చెప్పలేం. కానీ మొత్తానికైతే బాంబుల రాజకీయం కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయింది. మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ ట్రయాంగిల్ ఫైట్లో నాకు తెలిసి అటు స్టాలిన్ కానీ ఏఐడిఎంకే కానీ, ఏఐడిఎంకే అంత బలంగా ఉందని నేను అనుకోవట్లా. మరి పరిస్థితి ప్రభావం వల్ల విజయ్ చీల్చుకునే ఓట్ల వల్ల ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ అయితే కింగ్ మేకర్ అవుతాడా అనేది నా డౌటే. సో చూద్దాం సార్. ఖచ్చితంగా కొన్ని సర్వేలు మాత్రం 10-15 సీట్లు తప్ప ఎక్కువ రావని చెప్పి కొంతమంది, లేదు విజయ్ మాత్రం ఎవరితో నేను కలవనని చెప్పి సింగిల్గా వస్తా సింహంలాగా అని చెప్పి ఆయన కావచ్చు. రాబోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో హంగ్ ఏర్పడితే ఎటువైపు టర్న్ తీసుకుంటాడు, నిజంగా మీరు అన్నట్టు కింగ్ మేకర్ అవుతాడా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.